కేఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండల పరిధిలో గల ఓబులంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరై పూర్తయిన గృహాలను టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో తాము గ్రామాలలో పర్యటించిన సమయంలో ఎంతో మంది ఇల్లు లేని వారు తమకు తారసపడ్డారని, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారనేదే లేకుండా చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా లబ్ధిదారుల తరపు నుండి తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ డిఈ నాగరాజు, ఏఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరే ఓకేనా? అంటే 5 days కూడా ఇచ్చారా? కింద ఎన్ని రోజులు అయింది రెడీ? సంవత్సరం అయింది. దీంట్లో బాబు కొద్దిగా పేమెంట్ రావాల్సింది, ఇంకో బిల్లు రావాలి. 10,000 పెండింగ్ పంపించినాము. సపరేట్ బిల్లు కదా, అది 5,000 పడింది, 7,000 రావాలి. మొత్తం 17,000 రావాలి. 10,000 వచ్చేది ఇంటి మీద లెటర్ మీద ఇంకా 7,000 అయిపోయింది. జనరేటర్ అమౌంట్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. 4-5 రోజులు వస్తుంది. ఏం కావాలి? పెన్షన్ రావట్లేదా? 4,000 పెన్షన్ వస్తుంది. అంటే మొన్న ఉన్నాయి కదా, అప్లై చేస్తాను లేదమ్మా, నేను సదర్న్ క్యాంప్ కి పంపించి నేను సర్టిఫికేట్ తీసుకుంటానని నేను మాట్లాడాను. నేను చేసి పెడతాలేవా ఖచ్చితంగా. ఈరోజు పిఎంఏవై గ్రాంట్స్ కింద మరి 3 ఇల్లులు ఓబులంపల్లి గ్రామంలో ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఎన్నికల సందర్భంగా ప్రచారం తిరుగుతూ చాలా ఊర్లలో మేము గమనించినాము. చాలా మందికి ఇప్పటికి కూడా పక్కా ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు ఓబులంపల్లి గ్రామంలో ఏదైతే 3 ఇల్లులు ఓపెన్ చేస్తామో ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఆళ్లగడ్డలో ఎక్కడెక్కడైతే ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ ఇల్లు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పాల్సింది ప్రధానమంత్రి మోడీ గారికి. ఈరోజు వారు పెట్టిన ఈ యొక్క స్కీమ్ ద్వారానే మనం ఇల్లులు మనము కట్టగలుగుతున్నాము. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలానే ఇల్లులు ఆళ్లగడ్డ తాలూకాలో మళ్ళీ ప్రతి ఒక్క ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకొని ముందరికెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.